మన ఊరు మన చరిత్ర. ఈరోజు మనం ఆచంట మండలం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఆచంట 5వ శతాబ్దానికి చెందిన శృంగవరపు కోట శాసనంలో ఆచంట ప్రస్థానం ఉంది. దీనిని బట్టి ఈ ఊరు కనీసం 1500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిందని తెలుస్తుంది. ఆచంటని పూర్వంలో మార్తాండపురం అని పిలిచేవారు. తూర్పు చాళుక్యుల కాలంలో ఆచంట ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఆలయాలపై ఉన్న అనేక రాతి శాసనాలు దీనికి నిదర్శనం. ఆచంట అనగానే మనకు గుర్తు వచ్చేది గంధర్వ మహల్. ఈ గంధర్వ మహల్ 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగింది. ఇది ఒక అద్భుత కట్టడం. దీని శిల్పకళా నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇక్కడ చంటీశ్వరాలయం కూడా ప్రసిద్ధి. ఈ గంధర్వ మహల్ని జమీందార్ గోడవర్తి నాగేశ్వరరావు గారు 1918లో ప్రారంభించి 1924లో పూర్తి చేశారు. ఈ గంధర్వ మహల్ రాజస్థానీ శైలి కోటలను పోలి ఉండే భవనం. ఈ మహల్లో బర్మా టేకు, బెల్జియం అద్దాలు మరియు లండన్ నుండి తెప్పించిన ఇనుప గడ్డర్లను ఉపయోగించారు. అంతేకాదు ఇక్కడ అతి ప్రాచీనమైన శ్రీ రామేశ్వర స్వామి ఆలయం అత్యంత ప్రసిద్ధి. ఈ ఆలయం స్వయంభు లింగంగా ప్రసిద్ధి. ఇక్కడ 5 నుండి 10 రోజుల పాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు చాలా ప్రసిద్ధి. ఈ ఉత్సవంలో భారీ జాతర, ఊరేగింపు మరియు పెద్ద సంఖ్యలో యాత్రికులు పాల్గొంటారు. ఆచంట ప్రస్తుతం ఒక మండల కేంద్రంగా ఉంటూ వ్యవసాయంలోనూ మరియు వ్యాపార పరంగానూ అభివృద్ధి చెందుతుంది. ఇదండి మన ఆచంట గురించి. ఒకవేళ నేనేమైనా మర్చిపోయి ఉంటే మీరు కమెంట్స్లో పెట్టండి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.